వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. సో మనకి టాప్ క్లాస్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో క్యాట్ కానీ జాట్ కానీ లేకపోతే స్నాప్ కానీ ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి మిగిలిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఇప్పటి వరకు ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఈస్ థింకింగ్ ఈ సంవత్సరం ఎలాగైనా నేను ఎంబీఏ జాయిన్ అయిపోవాలనుకుంటే ఇన్ కేస్ క్యాట్ ఎగ్జామ్ కానీ లేదా జాట్ ఎగ్జామ్ కానీ స్నాప్ కానీ అంత పెర్ఫార్మెన్స్ మీద బాగా సరిగ్గా రాకపోతే స్టిల్ యూ హ్యావ్ ఎ టైమ్ టు అప్లై ఫర్ మ్యాట్ ఎగ్జామ్. మ్యాట్ ఎగ్జామ్ అనేది March 9th అండ్ March 25th ఉంది. అండ్ ఇట్స్ మ్యాట్ స్కోర్ ఈజ్ యాక్సెప్టెడ్ బై మోర్ దెన్ 200+ బిజినెస్ స్కూల్స్ ఇన్ ఇండియా. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఈ సంవత్సరం ఎంబీఏ జాయిన్ అయిపోవాలి, క్యాట్ స్కోర్ సరిగ్గా రాలేదు, మిగతా ఎగ్జామ్ స్కోర్ సరిగ్గా రాలేదు అంటే మ్యాట్ డీసెంట్గా నెక్స్ట్ 45 days సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాసి అట్లీస్ట్ ఒక 90-95+% వచ్చినా సరే మీకు మంచి బిజినెస్ స్కూల్ వస్తుంది. యూ కెన్ జాయిన్ హ్యాపీలీ. సో లెట్స్ టాక్ అబౌట్ అసలు మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏంటి, అసలు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని గురించి మనం మాట్లాడదాం. సో మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనే దాంట్లో ఇంతకుముందు రాసేటప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 200 క్వశ్చన్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని తగ్గించాడు. అలాగే ఇంతకుముందు కాంపోజిట్ స్కోర్ 800 ఇచ్చేవాడు. సో ఐ రోట్ దిస్ మ్యాట్ ఎగ్జామ్ వెరీ లాంగ్ బ్యాక్. ఐ గాట్ 788.5 అవుట్ ఆఫ్ 800 విచ్ ఇస్ ఈక్వల్ టు 99.87% వచ్చింది. సో లెట్స్ టాక్ అబౌట్ హియర్. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అండ్ మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంతకుముందు ఒక్కొక్క సెక్షన్లో 40 క్వశ్చన్స్ ఉండేవి అండ్ 5 into 40 200. సో దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఒక్కొక్క సెక్షన్లో 30 క్వశ్చన్స్ చేశారు అండ్ 30 questions అండ్ 5 sections మాత్రమే ఉన్నాయి. అగైన్ 5 sections, 5 into 30 150. సో మొత్తం మనకి 30 questions ఈ సెక్షన్, 30 into 5 150 questions ఉన్నాయి. సో ప్రతి క్వశ్చన్కి కూడా కరెక్ట్ అయితే +1, రాంగ్ అయితే -0.25 ఉంటుంది. సో ఈ జనరల్గా ఈ ఎగ్జామ్ అనేది ఇంతకుముందు ఫస్ట్లో పేపర్ బేస్డ్ జరిగేది, తర్వాత ఏమో కంప్యూటర్ బేస్డ్ వచ్చింది అండ్ ఇప్పుడు ఇంటర్నెట్ బేస్డ్ ఎగ్జామ్ కూడా వచ్చింది. సో దిస్ ద ఎగ్జామ్ యూ కెన్ రైట్ ఇన్ పేపర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఇంటర్నెట్ బేస్డ్ ఎగ్జామ్. సో దాంట్లో 5 sections వచ్చేసి ఇంగ్లీష్ అనేది ఒక సెక్షన్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అనేది ఒక సెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ లేకపోతే డేటా సఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్ కానీ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి 2 స్టేట్మెంట్లు ఏ స్టేట్మెంట్ సరిపోతుంది టు ఆన్సర్ ద క్వశ్చన్, దీని మీద ఒక 30 questions ఉంటాయి. 2 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 questions అండ్ క్రిటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ నెంబర్ సిరీస్ కానీ లెటర్ సిరీస్ ఇవన్నీ కూడా సపరేట్ చేసి ద సపరేట్ సెక్షన్. అండ్ ద 5th one ఇస్ ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. CMATలో మనకి ఐఈ అనే ఒక సెక్షన్ ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్. హియర్ ఆల్సో దిస్ ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. టోటల్ 150 మార్క్స్కి ఇస్తున్నాడు, 150 questions ఇస్తున్నాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 150. సో మొత్తం 150 questions-కి 150 మార్క్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మనకి +1 మార్క్, రాంగ్ అయితే -0.25. మీరు ఆన్సర్ చేయలేకపోతే ఏదైనా క్వశ్చన్ మీకు వదిలేస్తే మీకు 0 మార్క్స్ వస్తాయి. అండ్ మీరు ఒక 90-95+% టార్గెట్ చేసిన బిమ్టెక్ నోయిడా కానీ లేకపోతే జగదీష్ సేత్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఒక మంచి కాలేజెస్ కొన్ని ఉన్నాయి. అండ్ చాలా NITs కూడా మ్యాథ్స్ స్కోర్ని మీకు యాక్సెప్ట్ చేస్తున్నాయి. NIT వరంగల్ కానీ NIT తిరుచి కానీ ఇలాంటి NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిజినెస్ స్కూల్స్ కూడా మ్యాథ్స్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో మీరు జాగ్రత్తగా ఒక 45 days క్లియర్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో ద ఎగ్జామ్ ఇస్ ఆన్ March 9th. ఈరోజు మన డేట్ వచ్చేసి January 26. ఆల్మోస్ట్ ఒక 28+5 31+ అదొక 9 days, 45 days టైం ఉంది. 40 days ఫర్ ద ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్కి వచ్చేసరికి 55 days టైం ఉంది. సో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినా సరే నెక్స్ట్ 1.5 months యూ కెన్ ఈజీలీ క్రాక్ 90-95+%. మ్యాట్ ఎగ్జామ్ అనేది అంత టఫ్గా ఉండదు. బేసిక్స్ అన్ని ప్రాపర్గా చూసుకుని వెళ్ళినా సరే యూ కెన్ గెట్ అ గుడ్ స్కోర్. సో అసలు మనకి ఎంత పర్సెంటైల్కి ఎన్ని మార్క్స్ రావాలని ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే అసలు రా స్కోర్ అనేది ఆబ్టైన్ బై క్యాండిడేట్ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారని దాన్ని బట్టి రా స్కోర్ వస్తుంది. ఇండికేట్స్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్ ఈస్ ద క్యాండిడేట్స్ అబ్సల్యూట్ పెర్ఫార్మెన్స్. ఇస్ స్కేల్ రేంజ్ ఆఫ్ 0 to 200 అనేది 0 to 200 కాదు, 0 to 200 అనేది ఇంతకు ముందు మనకి వచ్చిన స్కోర్. ఇప్పుడు 0 to 150 అండ్ పర్సెంటైల్ అనేది 0 to 100% వరకు వెళ్తుంది. అండ్ ఫుల్ స్కోర్ వచ్చిన వాడికి 600 out of 600 వచ్చిన వాడికి 100% ఇస్తారు. అండ్ ఇండికేట్స్ కంపారిటివ్ పొజిషన్ ఇన్ ద ఎగ్జామ్. కంపారిటివ్ పొజిషన్ అంటే పక్కవాడి స్కోర్ బట్టి కూడా నీకు స్కోర్ వస్తుంది. పర్సెంటైల్ అంటే స్కోర్ అది వచ్చినా సరే పర్సెంటైల్ అనేది బాగా రాసిన వాడు అంటే టాపర్ పెర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ వాడికి పర్సెంటైల్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం 150 మార్క్స్కి మీకు 135 నుంచి 150 వస్తే మీకు 99 to 100% వస్తుంది. 125 to 134 వస్తే 95 to 98. మ్యాట్ ఎగ్జామ్లో మనకి 135 నుంచి 150 మార్క్స్ అంటే 150 questions-లో 150 కరెక్ట్గా ఆన్సర్ చేస్తే నీకు 100% వచ్చే ఛాన్స్ ఉంది. 125 నుంచి 134 మ్యాట్ ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తే అన్ని కరెక్ట్ అయితే 95 to 98. సో నేను ఏం చెప్తాను అంటే ఒక 94 వరకు ట్రై చేయమని, అంటే 115 to 124 questions మనం ఆన్సర్ చేయాలి అవుట్ ఆఫ్ 150. అంటే ఒక 25 questions మనం వదిలేయచ్చు. చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, గ్రామర్ కానీ సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్ మీద కానీ డైరెక్ట్ సినానిమ్స్ క్వశ్చన్స్ కానీ యాంటోనిమ్స్ క్వశ్చన్స్ కానీ ఈవెన్ అర్థమెటిక్లో కూడా
డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరు ఐసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. కొద్దిగా హైజీన్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాపర్ క్వశ్చన్స్ సెట్టింగ్ అంతా ఉంటుంది. అండ్ ఐసెట్లో ఉన్న ప్యూర్ మ్యాథమెటిక్స్ కన్నా ఇక్కడ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే ఐసెట్ అండ్ మ్యాట్ రెండు కూడా ఒకే కన్సిడరేషన్లోకి వస్తాయి. ఇన్ కేసు మీరు మ్యాట్ రాస్తుంటే ఐసెట్ కూడా రాయండి. కానీ ఐసెట్ అనేది లోకల్గా ఉన్న చిన్న యూనివర్సిటీస్కి, కొన్ని కాలేజెస్కి, బట్ మ్యాట్ అనేది కొన్ని మంచి బిజినెస్ స్కూల్స్కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రెండింటికి ప్రిపరేషన్ లెవెల్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ఇంతకన్నా మ్యాట్ కన్నా ఇంకా చెప్పాలంటే ఐసెట్టే కొద్దిగా టఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంటుంది నాకు. సో ఓకే, 105 to 114 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 70 to 84. మీరు దీన్ని తగ్గి కిందకి వెళ్ళొద్దు. అంటే మినిమం 70+% నా దృష్టిలో అయితే 80+% ట్రై చేయండి. అంటే 105 క్వశ్చన్స్కి 105 అంటే 105 క్వశ్చన్స్కి మనం టార్గెట్ చేయాలి. 105 ప్రాపర్గా ఆన్సర్ చేస్తే యూ విల్ గెట్ ఇన్ బిట్వీన్ 70 to 75% వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఆన్సర్ చేయొచ్చు. 150లో 120 వరకు మీరు వెళ్ళగలిగితే, ఒక 30 క్వశ్చన్స్ వదిలేసినా సరే, అండ్ 120 కంటే ఆల్మోస్ట్ ఎక్కడికి వస్తుందో చూసుకుంటే మీకు 85 to 94%. డీసెంట్ పర్సెంటైల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, ఐపీ హైదరాబాద్ కానీ, బిమ్టెక్ కానీ, లేకపోతే కొన్ని ఎన్ఐటీస్ కానీ ఈజీగా వచ్చేస్తాయి. అంటే మనం 130 క్వశ్చన్స్ వదిలేయచ్చు మన మ్యాట్ ఎగ్జామ్లో. ఒక 120 క్వశ్చన్స్ ప్రాపర్గా ఆన్సర్ చేసిన, ట్రస్ట్ మీ, ఫండమెంటల్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయినా సరే మ్యాట్ ఎగ్జామ్లో మనకి 90-95+% కొట్టగలం. చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. చాలా డిఫికల్ట్ లెవెల్ కూడా, క్యాట్ కానీ, జాట్ కానీ, స్నాప్ కానీ. క్యాట్ జాట్ ఒక లెవెల్లో వస్తుంది, స్నాప్ ఇవన్నీ సెకండ్ లెవెల్లో వస్తే, థర్డ్ లెవెల్లో మ్యాట్ వస్తుంది. ఓకే, సో మన కాలేజెస్ చూసుకుంటే యాజ్ ఐ మెన్షన్డ్ మ్యాథ్ స్కోర్ అనేది ఒక 90. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి 90+% వస్తే మ్యాథ్స్లో బిమ్టెక్ గ్రేటర్ నోయిడా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్, దానికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జెడీష్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంది, దీన్ని కూడా అప్లై చేయొచ్చు. ఎగ్జాంబీ బెంగళూరు ఇస్ ఆల్సో డూయింగ్ ప్రెటీ వెల్, జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఈస్ ఆల్సో డూయింగ్ వెల్. రాజగిరి బిజినెస్ స్కూల్ కొచ్చిలో ఉంది, దిస్ ఆల్సో యాక్సెప్టింగ్ దిస్ వన్. వాక్సన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఉంది, బట్ ఐ సజెస్ట్ ఫర్ బిమ్టెక్ గ్రేటర్ నోయిడా and Jagdish School of Management, Exambi Bangalore in this lane. Ikkada I really interested for IPA Hyderabad Institute of Public and return on investment chala bagundi IPA Hyderabad ki, and man enta double khachu pedutunnadu. The quality is a decent one. And Delhi School of Business, DSB, is also doing pretty well, and St. Joseph Bangalore is also offering this program, and Amrita School of Business Coimbatore is also fine. BIMTech ikkada manaki Noida undi, ikkada dantlone insurance business management program undi, so that is also doing great. అండ్ దీంతో పాటు కొన్ని ఎన్ఐటీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయని చెప్పాను కదా. అండ్ ఎన్ఐటీ టాప్మీ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాప్మీ ఈస్ ఆల్సో డూయింగ్ ప్రెటీ వెల్. అండ్ కొన్ని బ్రాండెడ్ థింగ్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ వాళ్ళు రన్ చేస్తున్న స్కూల్స్కి కొన్ని దే ఆర్ యాక్సెప్టింగ్ త్రూ ది మ్యాథ్ స్కోర్. అండ్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్, ఇవన్నీ కూడా పర్వాలేదు, బట్ ఐ సజెస్ట్ దట్ ఈ సర్కిల్లో ఉండడానికి ట్రై చేయండి. అండ్ కొన్ని ఎన్ఐటీస్ కూడా అప్లై చేయండి. ఎన్ఐటీస్ మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు యాక్చువల్లీ, అండ్ దెర్ ఆర్ సమ్ ఎన్ఐటీస్ ఆల్సో ఆఫరింగ్ దిస్ ఎంబీఏ ప్రోగ్రామ్. అండ్ ఇన్ కేస్ మీకు ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఏమైనా డౌట్ వచ్చినా సరే, మ్యాథ్స్ స్కోర్ వచ్చి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కన్సర్న్స్, సింపుల్గా జస్ట్ గివ్ మీ కాల్ టు థింక్ ప్లస్, వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. అండ్ వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్, బట్ మీకు ఈ బిట్వీన్ దీస్ 2 బిజినెస్ స్కూల్స్ దేంట్లో జాయిన్ అవ్వాలన్నప్పుడు డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. అండ్ అక్కడ ఉన్న సీనియర్స్తో మాట్లాడాలి. యావరేజ్ ప్యాకేజ్ అంత వస్తుంది, హైయెస్ట్ ప్యాకేజ్ కాదు. మ్యాథ్స్ స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం ఎంత డబ్బులు పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బిజినెస్ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎన్ని బ్యాచెస్ బయటికి వెళ్ళినాయి, అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాలి, టాప్ 10% ప్యాకేజెస్ చాలా వరకు కూడా చాలా బిజినెస్ స్కూల్స్ ప్రొజెక్ట్ చేస్తుంటాయి. టాప్ 10% ఇది, టాప్ 50%కి ఎంత ప్యాకేజ్ వచ్చింది. అండ్ రియల్ టైం నెంబర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక ఓల్డ్ బిజినెస్ స్కూల్కి వెళ్తున్నప్పుడు కొద్దిగా ట్రస్ట్ ఉంటుంది, కొత్త బిజినెస్ స్కూల్స్కి ఏదైనా వెళ్తున్నా సరే ప్లీజ్ కన్సిడర్ దిస్ నెంబర్స్. అసలు ఎవరో కాల్ చేస్తున్నారు కదా అని ఆ బిజినెస్ స్కూల్కి వెళ్ళి జాయిన్ అవ్వడం కన్నా ప్లీజ్ కన్సిడర్ ఆల్ దిస్ ఫ్యాక్టర్స్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్ డేట్ కానీ, ఎన్ని బ్యాచెస్ బయటికి వెళ్ళి, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ కదా యావరేజ్ ప్యాకేజ్, ఇలాంటి ఫ్యాక్టర్స్ కొన్ని కన్సిడర్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉండి మ్యాథ్స్ స్కోర్ వచ్చిన తర్వాత ఏ బిజినెస్ స్కూల్స్కి అప్లై చేయాలి, లేకపోతే ఈ బిజినెస్ స్కూల్కి మంచిదా కాదని మీకు డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్లీ ప్లీజ్ కాల్ టు అస్. సో నెక్స్ట్ లుక్ ఎట్ ద మ్యాథ్స్ సిలబస్. మ్యాథ్స్ సిలబస్ అనేది యాజ్ యూజువల్గా మీకు మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉందో క్యాట్కి జాట్కి అలాగే ఉంటుంది, బట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ కాంప్రహెన్షన్లో 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉన్నాయి, 30 క్వశ్చన్స్. అండ్ దీనికి చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేసేయచ్చు మాట, ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినానిమ్స్, యాంటోనిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే రీడింగ్ కాంప్రహెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడా కొద్దిగా చాలా తక్కువ టైం. సో సజెస్టెడ్ టైం ఏంటంటే నేనేం చెప్తానంటే 120 minutesలో 2 hours టైం ఉంది కాబట్టి ఒక 20 minutes రీడింగ్ కాంప్రహెన్షన్స్ మీద, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మీద పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్, ఇవి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్, తెలిస్తే ఆన్సర్ చేస్తా, తెలియకపోతే ఆన్సర్ చేయవు, కాబట్టి ఇక్కడ 15 minutes టైం పెట్టచ్చు.
ఇంటెలిజెన్సీ అండ్ క్రిటికల్ రీజనింగ్ ఇట్స్ నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆడ్ మ్యాన్ అవుట్, వీటితో పాటు కొన్ని క్రిటికల్ రీజనింగ్ అంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ కానీ, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దీంట్లో కూడా మీరు తెలుగు ఆలోచించాల్సింది ఏంటంటే కొన్ని ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్లోనే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే నెంబర్ సిరీస్లో ఇవన్నీ ఆన్సర్ తెలిసిపోతూ ఉంటాయి. క్రిటికల్ రీజనింగ్ ఆల్వేస్ సబ్జెక్టు, మీకు పెట్టింది కరెక్టా కాదన్న డౌట్ వస్తూ ఉంటుంది. క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ వదిలేసి నెంబర్ సిరీస్ కానీ, లెటర్ సిరీస్ కానీ, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆడ్ మ్యాన్ అవుట్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, డైరెక్షన్ సెన్స్, బ్లడ్ రిలేషన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఒక 20 minutes టైం పెట్టచ్చు మనం. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీ ఎక్కువ టైం తీసుకుంటుంది. యాక్చువల్ 30 minutes కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆన్సర్ చేసిన తర్వాత ఈ సెక్షన్ రండి మీరు. మ్యాట్ ఎగ్జామ్లో ఫస్ట్ వెళ్ళగానే ఇంగ్లీష్ ఆన్సర్ చేసుకోండి, తర్వాత బిజినెస్ అండ్ ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఇది ఆన్సర్ చేయండి. తర్వాత మీరు గో ఫర్ ది ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్. ప్రియారిటీ చెప్తున్నాను, ఫస్ట్ 1, ఇది 2, అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి దిస్ ఇస్ 3, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మ్యాథమెటికల్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్. డేటా ఇంటర్ప్రిటేషన్లో మ్యాట్ ఎగ్జామ్లో డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సెట్లో 5 క్వశ్చన్స్ ఇస్తే 5 ఆన్సర్ చేయడానికి ట్రై చేయదు. 5లో 3 ఈజీగా ఉండొచ్చు, 2 టఫ్గా ఉండొచ్చు. ఆ 3 ఆన్సర్ చేసి ఇంకా టైం ఉంటే రండి. ఎందుకంటే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ద సేల్స్ ఆఫ్ ద కంపెనీ ఆఫ్ 2020-2022? ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ రేషియో తీసుకుని పెడితే వచ్చేది. ఇంకోటి ఏమడుతుంటే వాట్ ఇస్ ద యావరేజ్ సేల్స్ ఇంక్రీజ్ ఆఫ్ దిస్ కంపెనీ ఫ్రమ్ దిస్ ఇయర్ టు దిస్ ఇయర్ అని అడుగుతాడు. ఆఫ్ ఆల్ ద 5 కంపెనీస్ ఆ నెంబర్స్ అని యాడ్ చేయాలి, యావరేజ్ చేయాలి, ఈ నెంబర్స్తో కంపేర్ చేయాలి. ఈ క్వశ్చన్ చేయడం కన్నా డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ చేసేయడం మనకి ఈజీ. సో ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఏ సెక్షన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తున్నాం, ఎంత టైం పెడుతున్నాం, అన్ని సెట్లో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మ్యాట్ ఎగ్జామ్లో డిఏలో ట్రై చేయొద్దు. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే రెగ్యులర్గా మ్యాథమెటికల్ ఎబిలిటీ. మనకి అర్థమెటిక్ చాప్టర్స్ వస్తాయి, ప్యూర్ మ్యాథమెటిక్స్ చాప్టర్. ప్యూర్ మ్యాథమెటిక్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ పాలిగాన్, హెక్సాగాన్ అని అడుగుతాడు. అంటే డైరెక్ట్ ఫార్ములా n × n-3/2 వేస్తే వచ్చేస్తుంది. లేకపోతే ఏరియా ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేయడం, లేకపోతే వాల్యూమ్స్ చేయడం, ఈవెన్ డైరెక్ట్గా కొన్ని ఫార్ములాస్ చదువుకొని వెళ్ళినా సరే ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఆన్సర్ చేయొచ్చు. అర్థమెటిక్ వచ్చేసరికి యూ కెన్ జస్ట్ గో త్రూ ఆల్ ద పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, బేసిక్ థింగ్స్ అన్ని కూడా యూ హ్యావ్ టు గో త్రూ. సో లాంగ్వేజ్ కాంప్రెషన్లో యాజ్ ఐ మెన్షన్ మనకి ఇచ్చే 30 questions-లో గ్రామర్ పార్ట్ ఉంది చూసుకోండి. ఇది వర్బ్ కానీ, నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, యాడ్జెక్టివ్ కానీ, యాడ్వర్బ్ కానీ, కంజంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా గ్రామర్ బేస్డ్. ఎర్రర్ కరెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉన్నాయి. అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒకసారి నేను ఐ జస్ట్ కలర్ విత్ ద డిఫరెంట్ థింగ్స్. ఇది గ్రామర్ కిందకి వస్తుంది, ఇది గ్రామర్ కిందకి వస్తుంది, అండ్ ఇది కాంప్రహెన్షన్ కిందకి వస్తుంది. అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాంటానిమ్స్ అండ్ సినానిమ్స్, వొకాబులరీ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వొకాబులరీ రిలేటెడ్ థింగ్స్. ఏవైతే నేను రోజ్ కలర్లో ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా వొకాబులరీ రిలేటెడ్ థింగ్స్. అండ్ సెంటెన్స్ కరెక్షన్ వచ్చేసి అగైన్ ఇట్స్ కమ్స్ అండర్ ది గ్రామర్, ఎర్రర్ స్పాటింగ్ కానీ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తుంది. రీడింగ్ కాంప్రహెన్షన్తో పాటు సమ్ టైమ్స్ దే గివ్ యూ పారాజంబుల్స్. ఈ రెండు కూడా ఏంటంటే ప్రాపర్ రీడింగ్ కాంప్రహెన్షన్ థింగ్స్ ఈ రెండు కూడా. సో మొత్తం మనకి ఉన్న 30 questions-లో ఒక 10 questions గ్రామర్ మీద వస్తే, ఒక 7 to 8 questions మనకి వొకాబులరీ మీద వస్తే, అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ కానీ, అండ్ సింగిల్ ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అని వస్తాయి. అవి కాకుండా ఒక 2 రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇస్తారు, ఒక 3-4 పారాజంబుల్స్ ఇస్తారు. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గ్రామర్ క్వశ్చన్స్, వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాపర్గా ఆన్సర్ చేయాలి. పారాజంబుల్స్ అనేవి ఒకసారి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఈ పారాజంబుల్స్ అప్పుడే టచ్ చేయకండి. ఫస్ట్ గ్రామర్కి వెళ్ళండి, తర్వాత వొకాబులరీకి వెళ్ళండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇది తెలిస్తే పెడతా, తెలియకపోతే పెట్టరు. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్స్లో ఒక 5 questions ఉన్నాయి, ఒక 2-3 ఆన్సర్ చేయండి, మిగతా 2 వదిలేసేయండి. పారాజంబుల్స్ టైం దొరికితే చివరిలో వెళ్ళడం అనేది మంచిది. సో మీరు ప్రాక్టీస్కి వచ్చేసరికి లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అనేది చాలా సింపుల్గా ఒక 1000 to 1500 words ప్రాపర్గా చదువుకొని వెళ్ళినా సరే, 1000 to 1500 words అంటే మనకున్న 45 daysలో రోజుకు ఒక 20 words చదివినా ఒక 900 words మినిమం వస్తాయి. అటు సినానిమ్స్తో కలిపితే మనకు 1500 words వరకు వస్తాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఏం లేదు, ఒక లాస్ట్ 7 to 8 years మ్యాథ్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి, అవే రిపీట్ అవుతుంటాయి ఎక్కువ. లాస్ట్ 7 to 8 years మ్యాథ్ పేపర్స్ చూసుకొని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఏమున్నాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఒకసారి క్లియర్. మ్యాథ్ బుక్ ఒకటి ఉంటుంది, అరిహంత్ పబ్లికేషన్స్, ఆ బుక్ తీసుకొని ప్రాపర్గా బుక్ మొత్తం కంప్లీట్ చేయించాలి, ఇంకేం చేయక్కర్లేదు మీరు. నౌ లెట్స్ లుక్ ఎట్ ది సెకండ్ వన్, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్. ఇందాక చెప్పాను కదా, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్. ఈ చాప్టర్లో చాలామంది ఏం చేస్తారంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ వదిలేయండి, మీకు టైం లేదు. మీరు ఎక్కువ దేని మీద ఫోకస్ పెడతారంటే క్యాలెండర్స్ మీద, బ్లడ్ రిలేషన్స్ మీద, అండ్ సిరీస్ మీద, లాజికల్ ర్యాంకింగ్స్ మీద, డైరెక్షన్ సెన్స్ మీద,
నెక్స్ట్ సెలాక్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ మాట, తెలిస్తే పెడతారు, తెలియకపోలేదు. ఇప్పుడు క్రిటికల్ రీజనింగ్ ఎలా ఉంటుందంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, ఇది జరిగితే ఇది జరుగుద్ది అని అడుగుతాడు. సబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓకే, సో మీకు ఈ 30 క్వశ్చన్స్లో ఒక 18 నుంచి 25 క్వశ్చన్స్ వరకు మీకు దేని మీద వస్తాయంటే డైరెక్ట్గా అంటే టెక్నికల్ థింగ్స్ మీద వస్తాయి. ఒక మిగతా క్వశ్చన్స్ అన్ని చూసుకుంటే ఒక 5 to 10 క్వశ్చన్స్ వరకు దేని మీద వస్తాయంటే ప్యూర్ క్రిటికల్ రీజనింగ్ మీద వస్తాయి. ఆ ప్యూర్ క్రిటికల్ రీజనింగ్ పార్ట్ని పక్కన స్ట్రాటజిక్గా ఆలోచిస్తే ట్రస్ట్ మీ, మీకు 600కి అంటే అవుట్ ఆఫ్ 150 ఈజీగా మీరు 120 ఆన్సర్ చేయొచ్చు. మీకు 120 ఆన్సర్ చేశారంటే యూ విల్ గెట్ 90+%, డీసెంట్ బిజినెస్ స్కూల్కి వెళ్ళిపోతారు. రైట్, సో దీంట్లో ఉన్నదాన్ని సపరేట్ చేయండి. ఇప్పుడు నేను చూడండి, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ కానీ అండ్ పాసేజ్ కంక్లూజన్ కానీ ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేస్తాను. క్రిటికల్ రీజనింగ్లో కోర్స్ ఆఫ్ యాక్షన్స్ కానీ అజంప్షన్స్ కానీ ఇవన్నీ కూడా నేను టచ్ చేయను. బికాస్ ఇప్పుడు నాకు మార్క్స్ కావాలి, నేను టఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కాదు నాకు కావాల్సింది. సో నాకు క్యాట్ పోయింది, జాట్ పోయింది, మిగతా ఎగ్జామ్స్ రాశానో రాయలేదో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు ఉన్న బెస్ట్ ఆప్షన్ మ్యాట్లో డీసెంట్గా మంచి పర్సంటేజ్ కొట్టేస్తే హ్యాపీగా బిమ్టెక్ నోయిడా కానీ సో బిమ్టెక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇలాంటి రీసెంట్ దానికి కొన్ని NITs కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు. సో నెక్స్ట్ తీసుకుంటే మ్యాథమెటికల్ స్కిల్స్. సో మ్యాథమెటిక్స్ స్కిల్స్లో మొత్తం మనకి ప్యూర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, 2 చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్. సో ప్యూర్ మ్యాథమెటిక్స్లో తీసుకుంటే మనకి ట్రయాంగిల్స్ కానీ లేకపోతే హైట్స్ అండ్ డిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథమెటిక్స్ కిందకి వస్తాయి. అండ్ అర్థమెటిక్లో యాజ్ ఐ మెన్షన్ LCM అండ్ SCF ఉంది, టైమ్ అండ్ వర్క్ ఉంది, SICA ఉంది, అండ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంది, పర్సంటేజెస్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్, అండ్ నెక్స్ట్ యావరేజెస్, అండ్ నెక్స్ట్ అగైన్ పర్సంటేజ్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్స్ యూనిటరీ మెథడ్ అనేది టైమ్ అండ్ వర్క్లో వస్తుంది. ఇవన్నీ చేయొచ్చు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయిన 30 క్వశ్చన్స్లో ఒక 18 క్వశ్చన్స్ వరకు వస్తాయి, మిగతా 12 క్వశ్చన్స్ మనకి ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తాయి. అంటే ఇక్కడ కూడా చూసుకోండి, సర్కిల్స్లో కానీ లేకపోతే ట్రయాంగిల్స్లో కానీ ఇవన్నీ కూడా జామెట్రీ కిందకి వస్తాయి. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు, 4 క్వశ్చన్స్ ఇస్తే 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. ఫండమెంటల్స్ ప్రిపేర్ అయితే ఒకటి వదిలేయాలి. అంటే ఈ 30లో ఈజీగా మీకు 20-25 క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చేసే కెపాసిటీ ఉంది. ఫండమెంటల్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యేలా సరిపోతుంది. రైట్, అండ్ డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీలో చెప్పాను కదా, అంటే మన డేటా అనాలిసిస్లో డేటాని డిఫరెంట్ ఫామ్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఒక చోట బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తారు, ఒక చోట లైన్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తారు. బార్ గ్రాఫ్ అంటే ఇలా వస్తుంది. ఐ రిపీట్, మన డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మ్యాట్ ఎగ్జామ్లో డేటాని డిఫరెంట్ ఫామ్స్లో రిప్రజెంట్ చేస్తారు. వాటిని అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలగాలి. ఒకసారి బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తారు, ఒకసారి లైన్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తారు, ఒకసారి దే రిప్రజెంట్ ఇన్ ద సర్కిల్ అండ్ పై చార్ట్లో రిప్రజెంట్ చేస్తారు, ఒకసారి మిక్స్డ్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తారు, అండ్ ఒకసారి దే రిప్రజెంట్ టేబుల్స్లో రిప్రజెంట్ చేస్తారు. ఎలా రిప్రజెంట్ చేసినా సరే ఆ డేటాను అర్థం చేసుకొని ఆ సెట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఉన్నాయంటే మీరు 5 ఆన్సర్ చేయగలరు. ఒక 3 to 4 ఆన్సర్ చేసి టఫ్ క్వశ్చన్ ఏదో ఉంటుంది, ఎక్కువ క్యాలిక్యులేషన్ బేస్డ్, అవన్నీ వదిలేసేయండి. సో దాంట్లో చూడండి, పై చార్ట్స్ ఉంది, కేస్లెట్ బేస్డ్. కేస్లెట్ అంటే టేబుల్స్ ఏముండవు, ఏ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ ఉండదు, అది మొత్తం ఒక చిన్న పారాగ్రాఫ్ కింద ఇస్తారు. దాని నుంచి మనం ఒక టేబుల్ తయారు చేసుకొని లేకపోతే ఒక ప్రాపర్గా డేటాని అరేంజ్ చేసుకొని వీ వాంట్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. సో ఈ సెక్షన్లో నేను ఏం చెప్తానంటే లాస్ట్లో ముట్టుకోండి. ఇది యాజ్ ఐ మెన్షన్ 30లో 18 to 20 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. 18 to 20 క్వశ్చన్స్ చెప్తున్నాను. ఏ టఫ్ క్వశ్చన్ దగ్గర కూడా మనం ఎప్పుడు ఆగిపోకూడదు, అది మళ్ళీ వస్తారని చెప్పాలి. రౌండ్స్ వేయండి ఎగ్జామ్లో. రౌండ్స్ అంటే ఇప్పుడు మనకి ఈ సెక్షన్కి ఒక 30 minutes టైం తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ 20 minutesలో మొత్తం 15 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోవాలి. లాస్ట్లో ఏదైనా టఫ్ వస్తే మళ్ళీ వస్తారని చెప్పండి. నేను సింపుల్గా నీకు టైమర్ కనిపిస్తుంది, ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తే ఏ టైం దగ్గర DI సెట్లోకి ఎంటర్ అయ్యారు, ఏ టైం దగ్గర బయటకు వస్తున్నారు చూసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకొని ప్రాపర్గా చేసినా సరే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ 18 to 20. దీనికి ప్రిపరేషన్ ఏం చేస్తారంటే రోజుకి ఒక DI సెట్ చేయండి. రోజుకి ఒక DI సెట్ మీరు చేసిన నెక్స్ట్ 45 daysలో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. ఈరోజు పై చార్ట్ చేశారు, రేపు బార్ గ్రాఫ్ చేశారు, ఎల్లుండి లైన్ గ్రాఫ్ చేశారు, నెక్స్ట్ కేస్లెట్ చేశారు. రోజుకి ఒక టచ్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ అన్ ఐడియా హౌ టు రీడ్ ద సెట్, హౌ టు అండర్స్టాండ్ ద సెట్, హౌ టు సాల్వ్ ద సెట్, విచ్ క్వశ్చన్స్ యూ షుడ్ సాల్వ్, విచ్ క్వశ్చన్స్ యూ షుడ్ లీవ్. రైట్, నెక్స్ట్ ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. జనరల్గా నాకు తెలిసినంత వరకు ఈ 5 సెక్షన్స్లో ఈ 4 సెక్షన్స్ని బేస్ చేసుకొని మీకు ఓవరాల్ పర్సంటేజ్ ఇస్తుంది. ఇది ఎక్స్ట్రా స్కోర్ ఇచ్చినా సరే దీన్ని ఓవరాల్ పర్సంటేజ్లో కన్సిడర్ చేయరు. సో ఈ సింపుల్గా మీరు ఎంత వరకు చదవగలిగితే అంతవరకు చదవండి, తెలిస్తే పెట్టండి, తెలియకపోతే వదిలేండి. దీని మీద ఇప్పుడు మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు ఈ సెక్షన్ మీద. ఇప్పుడు CEOs కానీ లేకపోతే కంపెనీ పంచ్ లైన్స్ కానీ కొన్ని మ్యాచింగ్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక దాంట్లో ఒకటి తెలిసినా పర్లేదు,
ఒకటి తెలిసినా మిగతా దాంతో బేస్ చేసుకుని మ్యాచ్ చేయొచ్చు. అండ్ దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఇఫ్ పాసిబుల్ జస్ట్ రీడ్ ద న్యూస్ పేపర్ అండ్ మనకి ఇచ్చిన అరిహంద్ బుక్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చదువుకుని వెళ్ళిన పర్లేదు. మిగతా 4 సెక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. Let's look at this question. This is one of the MAT original question. Fill in the blanks with the appropriate words and complete the given sentence. So first of all, man ela answer cheyali chuste it wasn't until 1820 when human technology and navigation was dash enough to allow anyone to dash far enough south to even see Antarctic for the first time. ఇప్పుడు నేను క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు నాకు ఏమర్థం ఏంటంటే మనకున్న టెక్నాలజీ ఏదైతే ఉందో అది సరిపోవట్లేదు. ఎక్కడి వరకు మనం ఇక్కడ నుంచి ఒక సముద్రంలో చాలా దూరం వెళ్ళాలనుకోండి, అంత దూరం వెళ్ళడానికి మన భయం వేస్తుంది. ఎందుకు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం ఏంటో తెలియట్లేదు. సో ఆ టెక్నాలజీ సరిపోవట్లేదు ఏది చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వర్డ్స్ చూసుకుంటే సోఫిస్టికేటెడ్, పర్ప్లెక్స్, సినికల్ అండ్ టర్బులెంట్. సో వాట్ ఈస్ సోఫిస్టికేటెడ్ అంటే కంప్లీట్లీ డెవలప్డ్. సోఫిస్టికేటెడ్ అంటే వెరీ రిఫైన్డ్ థింగ్స్. పర్ప్లెక్స్ అంటే కంప్లీట్లీ ఇన్ కన్ఫ్యూజింగ్ స్టేట్, పజిలింగ్ స్టేట్. సడన్గా ఒక ఏరియాలో సడన్గా ఒక ప్లేస్లో మేము వదిలేసినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియకపోతే పర్ప్లెక్స్ అండ్ కన్ఫ్యూజింగ్ స్టేట్, చాలా పజిలింగ్ కనిపిస్తుంది ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ సినికల్ ఇస్ అ వెరీ డౌట్ఫుల్, డిస్ట్రస్ట్ అంటే మనుషుల మీద నమ్మకం లేకపోవడం. అండ్ సినిసిజం ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఎవ్రీబడి అంటే ఇఫ్ ఐఎమ్ సినికల్ ఐఎమ్ థింకింగ్ దట్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ హిమ్సెల్ఫ్, నాట్ ఇన్ అదర్స్. దట్ ఈస్ కాల్డ్ సినిసిజం. అంటే నాకు మనుషుల మీద నమ్మకం ఉండదు. దిస్ ఇస్ సినిసిజం. టర్బులెంట్ టైమ్స్ అంటే వెరీ వాలటైల్ టైమ్స్. అంటే సో మనకి ఇట్స్ నాట్ ఇన్ అ వెరీ ఆర్డర్, ఇట్స్ అ డిజార్డర్ సిచ్యువేషన్. ఇక్కడ మాట్లాడితే నావిగేషన్ వాస్ డాష్ ఎనఫ్ టు అలౌ అంటే సోఫిస్టికేటెడ్ enough to allow anyone to sail అనేది అన్ని చోట్ల ఉంది. ఇక్కడ సేల్ ఉంది, ఇది స్లే ఉంది. సో సేలింగ్ ఇస్ యాక్చువల్లీ మూవింగ్ ఫార్వర్డ్. సేల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సెకండ్ దాన్ని బట్టి నేను చెప్పగలను. సో ఈ 2 ఆప్షన్స్ పోనీ. సోఫిస్టికేటెడ్, పర్ప్లెక్స్ మీన్స్ కన్ఫ్యూజింగ్, సోఫిస్టికేటెడ్ మీన్స్ వెరీ రిఫైన్డ్. ఆబ్వియస్లీ ఇక్కడ మనకున్న టెక్నాలజీ ఏదైతే ఉందో అది నాట్ ఎనఫ్ అంటే నాట్ సోఫిస్టికేటెడ్ ఎనఫ్. అంటే మనకున్న ఎంత రిఫైన్డ్గా ఉండాలో అంత రిఫైన్డ్గా లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2010లో మనకు వచ్చిన కెమెరా క్వాలిటీ చూసుకుంటే, ఈ రోజు వచ్చిన కెమెరా క్వాలిటీ చూసుకుంటే చాలా ఉంది. ఇట్స్ సోఫిస్టికేటెడ్, రైట్? సో ప్రతి పదాన్ని మీరు బెటర్గా అర్థం చేసుకోవచ్చు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ సోఫిస్టికేటెడ్. నేను నాకు తెలియపోయినా ఈ సేల్ అనే దానివల్ల ఈ 2 ఆప్షన్స్ పోయి ఈ రెండింటిని మీద చేయొచ్చు. పర్ప్లెక్స్ అంటే కొన్ని బేసిక్ వర్డ్స్ నేర్చుకున్నా సరే. పర్ప్లెక్స్ మీన్స్ అంబిక్యూటీ, కన్ఫ్యూజన్, వెరీ పజిల్, సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియకపోవడం, అటు ఇటు దిక్కులు చూడడం. దిస్ ఇస్ కాల్డ్ పర్ప్లెక్స్. సోఫిస్టికేటెడ్ వెరీ రిఫైన్డ్, advanced, all these things comes under sophisticated. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తుంది. దిస్ కమ్స్ అండర్ ద డబుల్ ఫిల్లర్స్ అంటే వొకాబులరీ అని వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే మళ్ళీ 2, 6, 15, 28, 55 డాష్. నాకు ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఫస్ట్ నాకు అర్థమైందంటే ఇది 1 into 2 అని, ఇది 2 into 3 అని, ఇది 3 into 5 అని, ఇది 4 into 7, ఇది 5 into 11. సో మనం చూసుకుంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 నెక్స్ట్ ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 13 వస్తుంది. 6 into 13 ఆన్సర్ ఇస్ 78. అంటే ఇలా ఇవన్నీ బాగా చేయాలంటే కొద్దిగా మనకి ఏం క్లారిటీ ఉండాలంటే బేసిక్ టేబుల్స్ కానీ, n² కానీ, n³ కానీ, n² - n, n² + n అనో సైడ్ బై సైడ్ నెంబర్స్ మల్టిప్లికేషన్స్, కొద్దిగా ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, దీని మీద ఒక 50 నుంచి 100 క్వశ్చన్స్ నెంబర్ సిరీస్ నుంచి ప్రాక్టీస్ చేస్తే ఆబ్వియస్లీ యూ కెన్ డూ. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ సి. So look at the quantitative aptitude question. The income of Q is 25% less than the income of R. The income of P is 20% higher than that of Q. What percentage of P's income is from QR's income? ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే మనకి PQRని కంపేర్ చేశాడు. కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు, ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేసి అడుగుతున్నాడు. ద ఇన్కమ్ ఆఫ్ Q is 25% లెస్ దెన్ ఇన్కమ్ ఆఫ్ R. Q ఇన్కమ్ ఎంత అంటే R కన్నా 25% తక్కువ. నీకు Q రాయాలి అంటే R తెలియాలి. ద ఇన్కమ్ ఆఫ్ P is 25% is the income of P is 20% higher than Q. P రాయాలి అంటే Q తెలియాలి. అంటే P అనేది Q మీద డిపెండ్ అయ్యి ఉంది అండ్ Q అనేది R మీద డిపెండ్ అయింది. Rని 100 అని తీసుకుంటాం. The income of Q is 25% less. 25% of 100 and 25 తీసేస్తే 75 అవుతుంది. The income of P is 20% higher. దీంట్లో 20% వాల్యూ తీసుకోవాలి. 20% కలిపి 10% అంటే 7.5. 20% అంటే ఇంకో 10% కలిపితే 15 హయ్యర్ అంటే ఇది ఎంత అవుతుంది 90 అవుద్ది. ఇప్పుడు ఏమడుతున్నాడు, వాట్ పర్సంటేజ్ P ఈస్ లెస్ దాన్ ఆర్స్ ఇన్కమ్. P అనేది R కన్నా ఎంత తక్కువ అంటే 10. ఇక్కడ దెన్ తర్వాత దెన్ కానీ ఫ్రమ్ అన్నాడు కదా, ఫ్రమ్ అన్నాడు కాబట్టి ఫ్రమ్ తర్వాత ఎవరు వస్తే వాళ్ళు డినామినేటర్ రాసుకోవాలి. 10/100 × 100 ఆన్సర్ ఈస్ 10% C.
ఓకే, ఇదంతా బేసిక్ కంపారిజన్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద పర్సంటేజెస్ చాప్టర్. మ్యాట్ ఎగ్జామ్ ఇచ్చిన ఒక డిఏ సెట్ చూసుకుంటే ఇక్కడ ఏమన్నా ద పై చార్ట్ గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ 6 డిఫరెంట్ డెజర్ట్స్ సోల్డ్. ద టోటల్ నెంబర్ ఆఫ్ డెజర్ట్స్ సోల్డ్ వర్ 7,200. 7,200 ఇక్కడ ఇచ్చాడు చూడండి. 46 ఇవన్నీ డిగ్రీస్ మాట. 46 డిగ్రీస్, 74 డిగ్రీస్, 50 డిగ్రీస్, 70 డిగ్రీస్, 55 డిగ్రీస్, 65 డిగ్రీస్. సో ఈ డిగ్రీస్ అన్ని కలిపితే మనకి సర్కిల్ అనేది 360 డిగ్రీస్ కాబట్టి ఆ 360 డిగ్రీస్. నాకు చార్ట్ అర్థమైంది. చార్ట్ అర్థమైన తర్వాత ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 5 క్వశ్చన్స్లో ఏది ఆన్సర్ చేస్తాం అనేది డిపెండ్స్ ఆన్ యూ. అంటే నేను ఎప్పుడు కూడా నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ కన్నా పర్సంటేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటాను. ద నెంబర్ ఆఫ్ T4 డిజర్ట్ సోల్డ్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ T3 అన్నాడు. నెంబర్ క్యాలిక్యులేట్ చేయకల T4 నెంబర్ అంతా చూసుకుంటే T4 నెంబర్ 70 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ T3. T3 నెంబర్ అంతా 50. 70 by 50 into 100 2 times 140%. సో అయిపోయింది. సో ఎంత టైం పట్టింది మనకి? చాలా తక్కువ టైంలో చేస్తున్నాం. అంటే ఇలాంటి క్వశ్చన్స్ చేసేసి మీద వదిలేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, V1 ఈస్ ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డిజర్ట్స్ ఆఫ్ T3 T5. T3 T5 T3 50, T5 55, 105 ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ ఆర్ మోర్ దెన్ T6. T6 ఎంత అన్నాడు? 65. సో 105 అనేది ఈ క్వశ్చన్లో చూసుకుంటే 105 అనేది 65 కన్నా ఎంత ఎక్కువ అన్నాడు. ఆబ్వియస్గా ఎక్కువ. ఎంత ఎక్కువ? 105 65 డిఫరెన్స్ 40. దెన్ T6 అన్నాడు కదా, T6 నెంబర్ 65, 40 by 65 ఇంటూ 100 చేసినా సరిపోద్ది. లేదు అంటే దీంట్లో ఎంత పర్సెంటేజ్ చేస్తే 40 వస్తుంది. 10% అంటే 6.5. 50% తీసుకున్నాక దీంట్లో సగం అంటే 32.5. ఇంకా 7.5 గ్యాప్ ఉంది. ఇంకో 10% కలుపుతా 6.5 అంటే 39 వరకు వెళ్ళాం. 39 అంటే 60%. ఇంకో 1 మిగిలిపోయింది అంటే 60 కన్నా కొద్దిగా ఎక్కువ రావాలి. 60 కన్నా కొద్దిగా ఎక్కువ అంటే 61.54. ఇప్పుడు ఇక్కడ నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ నెంబర్స్ ఈ సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత నెంబర్ క్యాలిక్యులేట్, అది వదిలేస్తాను నేను. చిన్నగా ఫాస్ట్గా ఏది ఉందో అది ఆన్సర్ చేసుకొని వెళ్ళిపోవడం. అన్ని క్వశ్చన్స్ చదవాలి. ఏది తక్కువ టైంలో అవుతుందో చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే సక్ అయిపోతారు. ఇక్కడ ఇది ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అవ్వలేదు, సెకండ్ చేసిన థర్డ్కి వెళ్తారు. అలా కాదు, ఏది బాగుందో. ద నెంబర్ ఆఫ్ T5 సోల్డ్ డిక్రీస్ బై 10%. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద న్యూ వాల్యూ ఆఫ్ T5 అండ్ T4? T5 అనేది 10% తగ్గిందంట. ఇప్పుడు T5 అనేది 55 కదా, 55లో 10% తగ్గితే 5.5 పోద్ది. 55లో 5.5 పోతే 49.5 డిగ్రీస్ ఉంటుంది. అండ్ T4 అడుగుతున్నాడు. T4 నెంబర్ ఏం పారలేదు, 70. 49 ప్లస్ 70 మొత్తం ఇదంతా ఎంత వస్తుందంటే 119.5 డిగ్రీస్ వస్తుంది. ఈ 5 డిగ్రీస్ని వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి బై 360 ఇంటూ 7,200. 360 అనేది దీంట్లో 2 టైమ్స్ పోతుంది. 20తో మల్టిప్లై చేసి సరిపోతుంది. అండ్ 2 ఇంటూ 119 ఎంత అంటే 338, 339 సారీ 239, 2390. ఏ క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయగలమో అవి చేసి వెళ్ళిపోవాలి. అన్నీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి స్కోరింగ్ కావాలి. టఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేసామా, ఈజీ క్వశ్చన్ ఆన్సర్ చేసాం అనేది కాదు. లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది ఎకనామిక్స్ అండ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్లో అడిగాడు. విచ్ ఇండియన్ మూవీ హ్యాస్ వోన్ 5 awards in the 6th annual Hollywood Critics Association Film Awards 2023? సో 2023లో ఏమైనా అవార్డ్స్ గెలుచుకుంది అన్న దాని గురించి మనం మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే 5 awards అంటే ఆబ్వియస్లీ RRR has won. మనకి ఒకటి తెలుసు. సో ద బెస్ట్ సాంగ్ కింద ఒకటి వచ్చింది. సో దాంతోపాటు బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ కింద వచ్చింది. దాంతోపాటు బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కింద వచ్చింది. అండ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ వచ్చింది. అండ్ బెస్ట్ మ్యూజిక్ కింద కూడా వచ్చింది. సో ఆ మొత్తం 5 awards గెలుచుకున్నారు. సో ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఇస్ RRR. ఇది బేసిక్గా నాలెడ్జ్ ఉంటే చేయండి, లేదంటే వదిలేసేయండి. RRRలో మనకు ఒకటి వచ్చిందని తెలుసు. పుష్పకి ఏం రాలేదని మనకు తెలుసు కదా. వి ఆల్ ఆర్ ఫ్రమ్ తెలుగు కమ్యూనిటీ కాబట్టి అట్లీస్ట్ వీ హ్యావ్ అన్ ఐడియా. అంటే వస్తే చేయండి, లేదంటే వదిలేసేయండి. అండ్ జనరల్గా ఏమనుకుంటారు, ఇలాంటి ఎన్ని కూడా కాశ్మీర్ ఫైల్స్కి వచ్చిందని అనుకోవచ్చు. సో నాలెడ్జ్ బేసిక్గా ఉంటేనే మనం చేయగలం, లేదు అంటే ఈజీగా వదిలేసేయండి. 0 మార్క్స్ వస్తాయి, -0.25 అయితే రాదు. సో దిస్ ఈస్ ది జస్ట్ శాంపుల్ క్వశ్చన్ సాల్వ్ చేసాం. ఇంకేమైనా కన్సర్న్స్ ఉన్నాయి, యూ కెన్ హ్యాపీలీ ఆస్క్ అస్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. సో నెక్స్ట్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ ది ఐసెట్ సంబంధించిన ఒక వీడియో కూడా చేయబోతున్నాం. ఐసెట్ ఈస్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్లో లోకల్గా, ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ లోకల్గా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కోసం రాసే ఎగ్జామ్. సో విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.